భాగ్యనగరంలో పెట్రోల్ కష్టాలు మొదలయ్యాయి. గత కొన్ని రోజులుగా నగరంలోని పలు పెట్రోల్ బంకులు మూతపడటం, మరికొన్ని చోట్ల నో స్టాక్ బోర్డులు దర్శనమిస్తున్నాయి. దీంతో వాహనదారులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. నగరంలో పలు చోట్ల పెట్రోల్ బంకుల వద్ద కిలోమీటర్ల మేర వాహనాలు బారులు తీరాయి. కేవలం పెట్రోల్, డీజిల్ మాత్రమే కాకుండా ఎల్పీజీ, సీఎన్జీ బంకుల వద్ద కూడా ఆటో డ్రైవర్లు పడిగాపులు కాస్తూ ఉన్నారు. నగరంలోని లక్డీకపూల్, గచ్చిబౌలి, అంబర్పేట్, దిల్సుఖ్ నగర్ వంటి ప్రధాన ప్రాంతాలలో పెట్రోల్ బంకులు వాహనదారులతో కిటకిటలాడుతూ ఉన్నాయి. హైదరాబాద్లో కొన్ని బంకులు మూతపడడంతో అందుబాటులో ఉన్న బంకుల వద్ద రద్దీ పెరుగుతోంది. అత్యవసరమైతే తప్ప పెట్రోల్ కోసం గంటల తరబడి క్యూలో నిలబడవద్దు అని, ఆందోళనతో ట్యాంకులు ఫుల్ చేయించుకోవాల్సిన అవసరం లేదు అని అధికారులు సూచిస్తున్నారు. పెట్రోల్ బంకుల దగ్గర నో స్టాక్ బోర్డులు, సీఎన్జీ స్టేషన్ల వద్ద భారీగా ఆటోల క్యూలు, వంట గ్యాస్ కోసం డిస్ట్రిబ్యూషన్ సెంటర్ల ముందు జనం ఇబ్బందులు. యుద్ధ ప్రభావంతో తెలంగాణలో పలు ప్రాంతాలలో కనిపిస్తున్న దృశ్యాలివి. వీలైనంత తొందరగా ఈ వార్ కష్టాలు తగ్గాలి అని సామాన్య జనం కోరుకుంటున్నారు. సీఎన్జీ గ్యాస్ కోసం ఆటో వాలాలు ఇబ్బందులు పడుతున్నారు. పెట్రోల్తో పాటు డీజిల్ కూడా అందుబాటులో లేకపోవడంతో బంకుల ముందు నో స్టాక్ బోర్డు దర్శనమిస్తున్నాయి. ఒకవైపు ఎల్పీజీ, మరోవైపు సీఎన్జీతో పాటు పెట్రోల్ కష్టాలు మొదలయ్యాయి. వీలైనంత తొందరగా వార్ ఎఫెక్ట్ నుంచి బయటపడాలని జనం కోరుకుంటున్నారు. పరిస్థితులు ఇలాగే కొనసాగితే ఆర్థిక వ్యవస్థ తీవ్ర ప్రమాదంలో పడుతుందని ఆర్థిక రంగ నిపుణులు హెచ్చరిస్తున్నారు. భాగ్యనగరంలో పెట్రోల్ కష్టాలు మొదలయ్యాయి. గత కొన్ని రోజులుగా నగరంలోని పలు పెట్రోల్ బంకులు మూతపడటం, మరికొన్ని చోట్ల నో స్టాక్ బోర్డులు దర్శనమిస్తున్నాయి. దీంతో వాహనదారులు తీవ్ర ఆందోళనకు గురవుతూ ఉన్నారు. నగరంలో పలు చోట్ల పెట్రోల్ బంకుల వద్ద కిలోమీటర్ల మేర వాహనాలు బారులు తీరాయి. కేవలం పెట్రోల్, డీజిల్ మాత్రమే కాకుండా ఎల్పీజీ, సీఎన్జీ బంకుల వద్ద కూడా ఆటో డ్రైవర్లు పడిగాపులు కాస్తున్నారు. నగరంలోని లక్డీకపూల్, గచ్చిబౌలి, అంబర్పేట్, దిల్సుఖ్ నగర్ వంటి ప్రధాన ప్రాంతాలలో పెట్రోల్ బంకులు వాహనదారులతో కిటకిటలాడుతున్నాయి. ప్రజెంట్ పెట్రోల్ బంక్ వద్ద పరిస్థితి ఎలా ఉంది అన్నది ఎర్రమంజల్ నుంచి మా ప్రతినిధి రాఘవేంద్ర అందిస్తారు. రాఘవేంద్ర. మహేశ్వరి, నిన్న సాయంత్రం నుంచి గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో చాలా పెట్రోల్ బంకుల దగ్గర ఇదే పరిస్థితి ఉంది. కొన్ని పెట్రోల్ బంకుల దగ్గర నో స్టాక్ బోర్డులు ఉన్నాయి. ఉన్న దగ్గర పెట్రోల్ బంకుల దగ్గరికి పెద్ద ఎత్తున జనం అంతా 2 వీలర్స్, 4 వీలర్స్ అంతా కూడా వస్తున్న పరిస్థితి. ఇప్పుడు ఉదయం 6:30 సమయం అవుతుంది. చూడొచ్చు, ఉదయమే పెద్ద ఎత్తున పెట్రోల్ బంక్ దగ్గర, ప్రస్తుతం మనం ఎర్రమంజిల్లోని ఒక పెట్రోల్ బంక్ దగ్గర ఉన్నాం. నిన్న రాత్రి నుంచి కూడా పెద్ద ఎత్తున పెట్రోల్ బంక్ దగ్గరికి 2 వీలర్, 4 వీలర్ యజమానులు వచ్చి ఫుల్ గా ట్యాంకులన్నీ కూడా ఫుల్ చేపిస్తే పరిస్థితి. ఒక రకంగా పానిక్ బయింగ్ మొదలైందని చెప్పొచ్చు. ఒకవైపు ప్రభుత్వం పెట్రోల్, డీజిల్ అందుబాటులో ఉంది, ఎటువంటి ఇబ్బంది ఉందని ప్రకటనలు పదే చేస్తున్నప్పటికీ కూడా ఈ వార్ ఎఫెక్ట్ తో రానున్న రోజుల్లో కొరత ఉండొచ్చు అన్న అనుమానంతో వాహనదారులంతా కూడా పెద్ద ఎత్తున పెట్రోల్ బంకుల దగ్గర చేరుకున్నారు. హైదరాబాద్ లో చాలా చోట్ల కూడా ఇదే పరిస్థితి. ఉదయం 5 గంటల నుంచే పెట్రోల్ బంకుల దగ్గర వాహనదారులంతా కూడా బారుదీరిన పరిస్థితి. మరో బంకు దగ్గర కూడా నో స్టాక్ బోర్డు ఉండడంతో చుట్టుపక్కల ఎక్కడ ఏ బంకుల్లో ఉంటే అక్కడికి వచ్చి వాహనదారులంతా కూడా ట్యాంకులను కూడా ఫుల్ చేసే పరిస్థితి. ఉదయం అయితే సాధారణంగా హైదరాబాద్ లో ఈ సమయంలో పెట్రోల్ బంక్ దగ్గర పెద్దగా రష్ ఉండదు. అయితే నిన్న సాయంత్రం నుంచి కూడా ప్రతి పెట్రోల్ బంక్ దగ్గర ఇదే పరిస్థితి. పెద్ద ఎత్తున వాహనదారులంతా కూడా వచ్చి పెట్రోల్, డీజిల్ ఫిల్ చేపిస్తున్న పరిస్థితి. అయితే ప్రభుత్వం పదే ప్రకటన చేసినప్పటికీ కూడా ప్రజల్లో విశ్వాసం నింపలేని పరిస్థితి అయితే కనిపిస్తుంది. దీంతో పెద్ద ఎత్తున వెహికల్స్ యజమానులంతా కూడా పెట్రోల్ బంకులు చేరుకుంటున్నారు, ట్యాంకులను కూడా ఫిల్ చేపి ఇదే పరిస్థితి ఇవాళ రేపు కూడా కొనసాగే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. మరోవైపు సిఎన్జి గ్యాస్ పరిస్థితి కూడా అదే ఉంది. పెద్ద ఎత్తున
ఆటో వాళ్ళంతా కూడా సిఎన్జి గ్యాస్ స్టేషన్ దగ్గర కిలోమీటర్ల మేర క్యూ లైన్లో నిలబడిన పరిస్థితి అయితే మనకు కనిపిస్తుంది మహేశ్వరి. రాఘవేంద్ర, ఈ పరిస్థితి ఇంకా ఎన్ని రోజులు కొనసాగే అవకాశం ఉంది? దీనిపైన ప్రజలు కూడా తీవ్ర ఆందోళనలో ఉన్నారు. ఏంటి దానికి సంబంధించిన డీటెయిల్స్? అంటే ప్రస్తుతానికైతే వార్ ఎఫెక్ట్ తో కొంత సప్లై అనేది తగ్గిందన్న ప్రచారం అయితే జరుగుతుంది. దీంతో రోజు రోజు కూడా ఈ వార్కి సంబంధించి క్లారిటీ రాకపోవడంతో రానున్న రోజులు ఇబ్బంది తప్పదన్న అనుమానం ప్రజల్లో వ్యక్తమవుతున్న పరిస్థితి. ఈ నేపథ్యంలోనే వీళ్ళంత తొందరగా ఇబ్బంది రాకుండా ఉండొద్దు, ఉద్యోగాలకు వెళ్లే వాళ్ళు, ఇతర ప్రాంతాలకు వెళ్లే వాళ్ళు, లోకల్ గా అవసరాలు ఇబ్బంది ఉండొద్దన్న ఆలోచనతోనే ఎవరైతే వెహికల్ యజమానులు ఉన్నారో వాళ్ళంతా కూడా ట్యాంకులు ఫుల్ చేపించుకున్న పరిస్థితి. నిన్న సాయంత్రం నుంచి ఒక్కసారిగా గ్రేటర్ హైదరాబాద్ లో ఇంటెన్సిటీ ఎక్కువ ఉంది. ఎక్కడ చూసినా కూడా ప్రతి పెట్రోల్ బంక్ దగ్గర కూడా అదే పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పుడు ఉదయం తెల్లవారుజాము నుంచి 5 గంటల నుంచే ప్రతి పెట్రోల్ బంక్ దగ్గర కూడా ఇదే పరిస్థితి అయితే మనకు కనిపిస్తుంది మహేశ్వరి. అయితే ఒకవైపు కేంద్రం ఎటువంటి పెట్రోల్ డీజిల్ విషయాలలో మనము భయపడాల్సిన అవసరం లేదు, తగినంత అందుబాటులో ఉంది ఇప్పటికైతే అని చెప్తున్నప్పటికీ కూడా పలు చోట్ల ఈ నో స్టాక్ బోర్డ్స్ కనిపిస్తున్న మీద ఒక క్వశ్చన్ అయితే అందరిలోనూ వినిపిస్తుంది. రాఘవేంద్ర, త్వరలోనే పెట్రోల్ డీజిల్ ప్రైజెస్ హైగా అయ్యే అవకాశం ఉంది, దానివల్ల ఇలా నో స్టాక్ బోర్డ్స్ కనిపిస్తున్నాయనేసి అంటున్నారు. ఇందులో వాస్తవం ఎంత? అంటే ప్రధానంగా ఆయిల్ కంపెనీలు క్రెడిట్ సంబంధించి కొంత రిస్ట్రిక్షన్స్ చేశారు. ఈ నేపథ్యంలోనే చాలా పెట్రోల్ బంకుల దగ్గర నో స్టాక్ బోర్డులు కనిపిస్తున్న అభిప్రాయం అయితే వ్యక్తమవుతుంది. ఓవరాల్ గా చూస్తే ప్రజల్లో కొంత ప్యానిక్ మొదలైనట్టుగా స్పష్టమవుతుంది. ప్రధానంగా ఆల్ ఆఫ్ సడన్ గా కొద్ది రోజులుగా ఈ వార్ మొదలైనప్పటి నుంచి కూడా అంతగా కనిపించలేదు. నిన్న సాయంత్రం నుంచి ప్రధానంగా గ్రేటర్ హైదరాబాద్ తో పాటు తెలంగాణలోని పలు జిల్లా కేంద్రాల్లో కూడా ఇటువంటి పరిస్థితి కనిపిస్తుంది. హైదరాబాద్ లో ఇంకా ఎక్కువగా కనిపిస్తుంది మహేశ్వర్. ఎక్కడ చూసినా కూడా ప్రతి పెట్రోల్ బంక్ దగ్గర పెద్ద ఎత్తున వాహనదారులంతా కూడా చేరుకుంటున్నారు. కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ పదే ప్రకటన చేస్తుంది, డీజిల్ పెట్రోల్ కొట్టలేదు, ఎటువంటి ఇబ్బంది ఉండదని చెప్తున్నప్పటికీ కూడా ప్రజల్లో విశ్వాసం నింపలేని పరిస్థితి అయితే మనకు కనిపిస్తుంది మహేశ్వరి. రైట్, థ్యాంక్ యూ రాఘవేంద్ర.